అమ్మ సౌందర్యం బ్రహ్మదేవుడికైనా అప్సర స్త్రీలకైనా మనస్సుకి ఊహించటానికి వాక్కుకి వర్ణించటానికి అందేది కాదు అని అమ్మ సౌందర్యం అవాంగ్మానస గోచరము అని అమ్మవారి యొక్క దివ్య సౌందర్య వైభవాన్ని ఈ 12వ శ్లోకంలో జగద్గురువులైన ఆదిశంకరులు ఆవిష్కరించారు. ఎంతో చక్కగా చెప్పారు గురుగారు. ఇప్పుడు నేను 13వ శ్లోకం పాడి వినిపిస్తాను. మంచిదమ్మా. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితం అనుధావంతి సతసః గలద్వేణీబంధాః కుచకలస విస్రస్తసిచయా హఠాత్రుట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. గురుగారు, దీని అర్థం చెప్పరా? 13వ శ్లోకం కొంచెం చిత్రమైన విలక్షణమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారిని ఆరాధించిన భక్తుడికి కలిగే ప్రయోజనాన్ని చాలా చమత్కార సుందరంగా వర్ణించారు. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవ అపాంగాలోకే పతితం అనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయాః హఠాత్రుట్యత్కాంచో విగళితదుకూల యువతయః. అమ్మా, తవ అపాంగాలోకే పతితం, నీ కటాక్షానికి నోచుకున్న, నీ కారుణ్యానికి నోచుకున్న ఆ భక్తుడు ఎలాంటి వాడైనా సరే యువతయః అనుధావంతి శతశః, వందలాది మంది యువతులు అతడి వెంట పడతారు, అతన్ని అనుసరిస్తారు, అతడు కావాలని కోరుకుంటారు. ఎలాంటి వాడైనా అంటే కావాలని కోరుకోవడానికి, ఆకర్షించడానికి కావలసిన లక్షణాలు బొత్తిగా ఏమీ లేకపోయినా, ఏమేమి లేవో వరుసగా చెప్తున్నారు. మొదటిది నరం వర్షీయాంసం అంటే బాగా ఏళ్ళు ముదిరినవాడు, బాగా వృద్ధుడు అనమాట. కాటికి కాళ్ళు దాచుకున్న ముసలివాడు, వాళ్ళంతా ముడతలు పడిపోయి జవసత్వాలు ఉడిగిపోయి ఏమీ చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించేవాడు కాదు, వృద్ధుడైనవాడు. అలాంటి వాడైనా సరే నయన విరసం, చూడ్డానికి రోతగా ఉన్నవాడు. వృద్ధుడు ఏం ఆకర్షణీయంగా ఉంటాడు? రోతగా ఉంటుంది చూడడానికి, ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఉంటుంది, ఒక దుర్గంధం వస్తూ ఉంటుంది, సమీపించాలని అనిపించదు. ఈ వృద్ధాప్యానికి ఉన్న ఈ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల నయన విరసం, చూడ్డానికి రోతగా ఉన్నాడు. నర్మసుజడం, నర్మం అంటే రహస్యం. దాంపత్య క్రీడ, శృంగార క్రీడ రహస్యంగా జరిగేది కాబట్టి రహస్యంగా జరిగే దాంపత్య క్రీడలో, శృంగార క్రీడలో ఏ విధమైన సామర్థ్యము లేనివాడు వృద్ధుడు కాబట్టి. అందుకని 3 లక్షణాలు చెప్పారు. 1 బాగా ఏళ్ళు ముదిరినవాడు, 2 చూడ్డానికి రోతగా ఉన్నవాడు, 3 శృంగార క్రీడలో ఏ విధమైన సామర్థ్యం లేనివాడు. అయినా కూడా తవ అపాంగాలోకే పతితం, ఒక్క మారు గనక నీ కారుణ్య కటాక్ష వీక్ష ప్రసారం అతడి మీద పడిందా, అతడు గొప్ప సౌందర్యం కలిగిన వాడి వలె ఇతరులకు కనిపిస్తాడు. ఎవరికి కనిపిస్తాడు? శతశః యువతయః, వందలాది మంది యువతలకు కనిపిస్తాడు. ఎవరో ఒకరికి కనిపించడం కాదు, వాళ్ళందరూ అతన్ని అనుసరిస్తారు. ఎలా అనుసరిస్తారయ్యా అంటే, ప్రపంచంలో ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఒళ్ళు తెలియని ఒక ఉన్మాదంతో, దివ్య ఆనంద పారవస్యంతో, ఒక తన్మయత్వంతో అతడి వెంట పరుగులు తీస్తారట. గళద్వేణీబంధాః, కొప్పుముడులు జారిపోతున్నా కూడా ఈ పరుగెత్తే ప్రయత్నంలో దాన్ని పట్టించుకోవటం లేదు. కొప్పుముడులు జారిపోతున్నా, కుచకలశ విస్రస్త సిచయాః, వక్షస్థలం పైన ఉన్న వస్త్రం అంటే పైట కొంగు జారిపోతున్నా కూడా దాన్ని కూడా గమనించుకోకుండా పరుగులు తీస్తారు యువతలందరూ అతడి కోసం.